నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్విటేషన్ కోసం మనం వాళ్ళు పిలవగానే విచారణ కోసం రావడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. దీని వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు, చిన్న విషయం. కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నామని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకంగా ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది. అలా చేసిన పెద్ద తప్పితే మనకు సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినామని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ 2 వ్యక్తులు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు. అది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం ఉన్న సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు, నాకు కాన్సెప్ట్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, 6 ఏళ్ల సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాను. కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చానని చెప్పడం జరిగింది. మునుగోడు ఎన్నికల సమయంలో వేముల వీరేశం అనుచరులు ఫోన్ నెంబర్స్ మీరు ఇచ్చి ట్యాప్ చేయించారనేది ప్రధానంగా అభియోగం. వాటికి సంబంధించి ఇప్పుడు అక్కడ అధికారులు అడిగింది ఏం అడిగారో అక్కడ ఆన్సర్ సరిగా చెప్పినా. మీరు వివిధ రకాల అదే చెప్తున్నా అడిగినంటే అది నాకు ఐడియా లేకుండా పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీగా ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా అమ్మంటున్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంత తప్ప వేరే ఏం లేదు. మదన్ రెడ్డి అనే సోదరుడు, ఆయన వ్యాపారం చేసుకుంటాడు. రాజు అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్, మదన్ రెడ్డికి నగరికలు, వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసారు. వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. మరి అధికారులు ఏ కారణంతో అడిగారో నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు మళ్ళీ రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తాం. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తే మీకు తెలిస్తే మెసేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.